టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 326 వీడియో 2025 సెప్టెంబర్ అంటే ఈ మంత్కు సంబంధించి ఈ వీక్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా మరికొన్ని కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్ ప్రతిదీ కూడా మరి మీకు ఆయా వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో కండి. ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది కూడా మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? దీన్ని మనం వరల్డ్ పీస్ డే అని పేర్కొంటాం. మీకు ముఖ్యమైనటువంటి దినోత్సవాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. సెప్టెంబర్ 21, అక్టోబర్ 16, ఆగస్టు 9, నవంబర్ 11. రైట్ ఆప్షన్ అయితే మీరు గెట్ చేయండి మీకు ఐడియా ఉంటే. ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 21ని మనం వరల్డ్ పీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని అంతర్జాతీయ శాంతి దినోత్సవం అని కూడా అంటున్నాం. అది ఇంటర్నేషనల్ పీస్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇక అక్టోబర్ 16 ఏమో మనకి ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటామండి. ఆగస్టు 9 వచ్చేసి మనకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవంగా, నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ఎవరికి ప్రకటించబడింది? రీసెంట్గా మనకు అనౌన్స్ చేశారు. ఇది 2023 కోసం 2025 అనౌన్స్ చేశారు. దాదాసాహెబ్ పాల్కే పురస్కారం భారతదేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అండి. కాబట్టి మరి ఈ పురస్కారం రీసెంట్గా ఎవరికి అనౌన్స్ చేశారనేది ప్రశ్న. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. కాంతాలాల్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్. రీసెంట్ న్యూస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఇది. ఇలాంటి మాత్రం మీరు అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే ఇది కోర్ క్వశ్చన్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మలయాళీ ఇండస్ట్రీకి చెందిన, సినీ ఇండస్ట్రీకి చెందిన కథానాయకుడు మోహన్ లాల్కి అయితే మరి రీసెంట్గా దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనౌన్స్ చేయబడింది. దాదాసాహెబ్ పాల్కే అవార్డు మనకు ధూండిరాజ్ గోవింద్ పాల్కే అండి. భారతదేశంలో మీకు మొట్టమొదటి ఫిలిం తీసినటువంటి వ్యక్తి రాజా హరిశ్చంద్ర. కాబట్టి మరి ఆయన దాదాసాహెబ్ పాల్కే పేరు మీదుగానే సినీ రంగంలో ఇండియాలో ఈ అత్యున్నత సినీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల రష్యా ఆవిష్కరించిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఏది? రీసెంట్గా మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందండి. ప్రపంచంలో మరి ఒక సంచలనాత్మక వార్త అని అనుకోవచ్చు. మెడికల్ రంగానికి సంబంధించి క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నాం, ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది అని రష్యా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ రష్యా ఆవిష్కరించిన వ్యాక్సిన్ పేరు వచ్చేసి మనకు ఎంటిరోమిక్స్ అండి. ఇది mRNA బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. ఎంటిరోమిక్స్ గుర్తుంచుకోండి. దీన్ని అభివృద్ధి చేసింది ఫెడరల్ మెడికల్ అండ్ బయాలజికల్ ఏజెన్సీ. ఇదైతే ఇంపార్టెంట్ న్యూస్. సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ముఖ్యంగా ఈ డిసీజెస్ కానివ్వండి, వాటికి ఏదైనా కొత్త వ్యాక్సిన్ కనుక ఆవిష్కరిస్తే ఆ వ్యాక్సిన్ ఏ దేశం వాళ్ళు ఆవిష్కరించారు, ఏ సంస్థ దాన్ని తయారు చేసింది, ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ అది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో సూర్యకిరణాలు తొలిసారిగా పడే గ్రామంగా అరుణాచల్ ప్రదేశ్లో దేనిని గుర్తించారు? మీ అందరికీ తెలుసు, భారతదేశంలో మొట్టమొదటి సన్ రైజ్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుందండి. మరి ఇక్కడ ఏ విలేజ్లో మొట్టమొదటి సూర్యకిరణాలు పడతాయి అని గుర్తించారంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ గ్రామం అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటివి కూడా చదవండి. డాంగ్ గ్రామం ఇక్కడ మొట్టమొదటిసారిగా సన్ రైజ్ ఫెస్టివల్ అని చెప్పి మనకు 2025 డిసెంబర్ 29 నుండి నిర్వహించబోతున్నారు. అందుకే ఇది న్యూస్లోకి వచ్చినటువంటి విలేజ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 5, వరల్డ్ ఓజోన్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఓజోన్ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారనే ప్రశ్న అండి. ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. సెప్టెంబర్ 16 మనం వరల్డ్ ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓజోన్ లేయర్ అనేది మనకి స్ట్రాటోస్పియర్లో ఉంటుందండి. మీకు ఫస్ట్ లేయర్ వచ్చేసి వాతావరణంలో ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్. దాదాపు ఒక 18 కిలోమీటర్స్ హైట్లో మీకు స్ట్రాటోస్పియర్ ఉంటుంది. దీంట్లో మనకి ఈ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో, అల్ట్రా
అల్ట్రావైలెట్ రేస్ని భూమి మీద జంతువులకు జీవులకి సోకకుండా ఈ ఓజోన్ లేయర్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా వచ్చేసి O3 అండి. దీంట్లో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. అది కూడా మీరు గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. అయితే మనకు ఈ ఓజోన్ పొర రక్షణ కోసం ఫస్ట్ మీటింగ్ 1985లో వియన్నాలో జరిగింది. ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్. తర్వాత ఏం చేశారంటే దీనికి కంటిన్యూషన్గా 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియల్లో మరొక సమావేశం జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైన కాన్ఫరెన్స్ అండి. ఈ మాంట్రియల్ మీటింగ్ ఏదైతే ఉందో ఇది ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయాలని దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఈ మాంట్రియల్ కాన్ఫరెన్స్లో నిర్ణయించారు. ఇక్కడ సెప్టెంబర్ 16 ఈ డేట్ చూడండి. అందుకే ఈ తేదీని మనం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1987 మాంట్రియల్ సమ్మిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కెనడాలో. 2000 నాటికి క్లోరోఫ్లోరో కార్బన్లను పూర్తిగా నిషేధించాలని 197 దేశాలు సంతకాలు చేశాయి ఈ మాంట్రియల్ అగ్రిమెంట్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 6. 2025 సెప్టెంబర్ 14న మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎక్కడ జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అండి ఇది. మనకు ఎక్కడ జరిగిందంటే ఇది మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను: కోల్కత్తా, తిరుపతి, కోయంబత్తూరు, పాట్నా. అంత ఈజీ కాదండి ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం. ఇది తెలుగు రాష్ట్రంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిందండి రీసెంట్గా, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. 2025 సెప్టెంబర్లో టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? వరల్డ్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి రీసెంట్గా మనకు జపాన్లోని టోక్యోలో. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన కంట్రీ 4 ఆప్షన్స్ ఇచ్చాను: చైనా, జపాన్, అమెరికా, ఉత్తర కొరియా. రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. 26 పథకాలతోటి ఇది అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్లో కెన్యా, థర్డ్ ప్లేస్లో కెనడా నిలిచింది. భారత్ అయితే దీంట్లో ఒక్క పథకం కూడా సాధించలేదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹1 కూరగాయల మొక్కను సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించింది? ఇక్కడ రైతులకి ₹1కి మనకు వెజిటబుల్ ప్లాంట్స్ ఇస్తుందండి. ఒక స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ స్కీమ్ లాంచ్ చేసింది. మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: రాజస్థాన్, ఒడిస్సా, పంజాబ్, ఛత్తీస్గఢ్. ₹1కే కూరగాయల మొక్కల సరఫరా చేసే పథకం. రైట్, ఛత్తీస్గఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి ఏమైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏదైనా స్టేట్ లాంచ్ చేస్తే అక్కడ నుంచి మనకి కంటిన్యూగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సాగర్ ఎక్కడ నిర్మించనుంది? ఇది రీసెంట్ బర్నింగ్ ఇష్యూ అండి. రోజు మీకు పేపర్లో వస్తుంది. దీనికోసం పర్యావరణ అనుమతులు కానివ్వండి, రీసెంట్గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు జరిపారు. ఎందుకంటే బ్యాక్ వాటర్ అంతా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో మొత్తం మీద ఈ సమ్మక్క సాగరు ఎక్కడ నిర్మించనుంది అనే ప్రశ్న ఇచ్చాను. ములుగు జిల్లా తుపాకులగూడెం గోదావరి నదిపై ఈ సమ్మక్క సాగర్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. క్వశ్చన్ నెంబర్ 10. 2025 సెప్టెంబర్ 21న పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన దేశాలు ఏవి? రైట్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఇష్యూ కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది. మరి రీసెంట్గా ఒక 3 దేశాలు మనకు మొన్ననే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్టు అనౌన్స్ చేశాయి: బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా. రైట్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలు అయితే పాలస్తీనాను మేము స్వతంత్ర దేశంగా గుర్తిస్తాం అని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11. 2025 సెప్టెంబర్ 22న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిపురలో ప్రారంభించిన ఒక ప్రాచీన ఆలయం ఏది? దాదాపు 500 ఏళ్ల కిందట నిర్మించిన ఒక టెంపుల్ని రీసెంట్గా భారత ప్రధాని మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడం జరిగిందండి. త్రిపురేశ్వరి ఆలయం. దీనిని 5 శతాబ్దాల క్రితం ధాన్య మాణిక్య మహారాజు నిర్మించారు. ఈ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇది త్రిపురలోని గోమతి జిల్లా ఉదయ్పూర్లో ఉంది. ఇక కేంద్రం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇలాంటి టెంపుల్స్ని పునరుద్ధరించడం కోసం. దీన్నే మనం ప్రసాద్ కార్యక్రమం అని అంటున్నాం. దీన్ని ఫుల్ ఫామ్ ఇచ్చాను ఇక్కడ చూడండి: పిల్గ్రిమేజ్ రెజ్యునేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అంటాం, ప్రసాద్. ఈ స్కీమ్ కూడా గుర్తుంచుకోండి. అంటే పురాతన టెంపుల్స్ని పునరుద్ధరించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. కేంద్రం ప్రవేశపెట్టిన తీర్థస్థానాల పునరుద్ధరణ, ఆధ్యాత్మికత పెంపుదల కార్యక్రమంలో భాగంగా ఈ టెంపుల్ని పునరుద్ధరించడం అనేది జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.